28వ తారీఖున పెట్టాల్సింది జోరున వర్షం, డేట్ అయితే ఇచ్చేసాం. కానీ ఎందుకో దేవుని చిత్తం కాదు, ఇంతమందిని దేవుడు సమకూర్చుకోవాలని, ఆయన మాటలు వినిపించాలని ఆయన ఆశపడ్డాడు. కాబట్టి మన ఆలోచనలు కాదు, మన తలంపులు కాదు, దేవుని ఆలోచనలు, దేవుని చిత్తమే నెరవేర్చబడింది. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఇప్పటికే సమయం చాలా ఎక్కువైపోయింది కాబట్టి త్వరగా దేవుని వాక్యాన్ని కొన్ని మాటలు మనం తెలుసుకున్నాం. మనం వినని వాక్యం కాదు, చాలా మంది సేవకుల ద్వారా మనం వింటా ఉన్నాం, నేర్చుకుంటా ఉన్నాం. ఈ అంత్య దినములలో మనం ఎంతగా దేవునిలో మనం ఎదుగుతామో అంత మంచిది మనకి. మనం ఎంతగా దేవుని మాటలు వింటూ ఉంటామో అంత మన ఆత్మీయ స్థితికి చాలా మంచిది. హల్లెలూయా. ఈ పాటికి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు చాలా మంది నిరీక్షణ లేక, ఈ ఆశ లేక నిద్రపోయే వాళ్ళు, టీవీల దగ్గర కూర్చునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాకపోతే దేవుడు ఆ ఆసక్తి మనకందరికి కలిగించాడు. ఈరోజు ఆయన చిత్తములో నువ్వు ఉన్నావు కాబట్టి ఈ స్థలానికి నువ్వు వచ్చావు. హల్లెలూయా. తద్వారా ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకొని నువ్వు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క ఎన్జేజీ గాస్పల్ పరిచర్య ముఖ్య ఉద్దేశం ఒకటే, ఎలాగైనా సరే మనకి ఇచ్చినటువంటి తలాంతుల్ని మనం ప్రభు కొరకు ఉపయోగించాలి. ఇదొక్కటే, మరొకటి ఏమి లేదు. మీ దగ్గర నుంచి ఆశించింది ఏం లేదు, ఎవరెవరి దగ్గర నుంచో ఆశించింది లేదు. ఒక్కని కూడా ఒక్క రూపాయి మేము ఇంతవరకు అడగల. కష్టము, భారము, శ్రమ ఎంత వచ్చినా సరే మేమే భరించి ముందుకు వెళ్తా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఏం చేయాలి ప్రభు అని ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. కానీ అద్భుత రీతిగా దేవుడు ఆ సమయానికి అన్ని సమకూర్చి ఇస్తా ఉన్నాడు, జరిగిపోతా ఉంది. అందుని బట్టి ప్రభువు నామానికి మహిమ చెప్పండి. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మనం వచ్చేస్తున్నాము. ముందుగా మమ్మల్ని ప్రేమించి మా ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది వచ్చినందుకు మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ప్రత్యేకంగా సేవకులు మన మధ్యలో ఉన్నారు, కీర్తిబాబు గారికి వందనాలు. మన అన్నకి వందనాలు. పిలవగానే పెద్ద మనసు చేసుకొని వచ్చారు. చాలా మంది దినాల్లో మేము సేవకులం కదా, మేము ఎందుకు రావాలి, హల్లెలూయా, అదేదో చిన్న పరిచర్య వాళ్ళది అది అనుకుంటా వాళ్ళు చాలా మంది రాలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఇంకా అలాంటి మనసుతోనే చాలా మంది ఉన్నారు. కానీ పెద్ద మనసు చేసుకొని వచ్చారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. సమయం లేదు కాబట్టి త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా తెరచి ఒక మాట చదవండి చాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. అందరు తెరిచారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తాను తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చాలు. హల్లెలూయా. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చాలు. హల్లెలూయా. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు అట్లా మూసేసి నా వైపు చూస్తా ఉండండి. త్వరగా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తా. వెళ్ళిపోదాం, తొందరగా వెళ్ళిపోదాం. హల్లెలూయా. చదువుకున్నటువంటి వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకున్నాం. తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన నా గొప్ప తండ్రి, వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఈ సమయమందు నాయన నీ అమూల్యమైనటువంటి మాటలు మేము ధ్యానించడానికి మీరు కృప చూపినందుకు స్తోత్రం. అల్పుడు, అయోగ్యుని నాయన, ఎన్నికలేని వాడిని నాయన తండ్రి, అనర్హుని ప్రభువా, నన్ను మరుగుపరచండి. మీరు ప్రత్యక్షమవ్వండి. వచ్చినటువంటి నాయన మీ ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, గ్రామంతో మీరు మాట్లాడండి. ఈ మాట వింటున్నటువంటి ప్రతి బిడ్డల్లో నాయన గొప్ప మార్పును నాయన తండ్రి తీసుకురామని ప్రాధేయపడుతూ, పరిశుద్ధాత్మ దేవుడా మీరే నాయన తండ్రి ఆది నుండి అంతం వరకు నాయన తండ్రి ఇక్కడుండి అయ్యా మీరే జరిగించమని ప్రాధేయపడుతూ యేసు క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.
అని రాయబడింది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. చూడండి, గమనించాలి. మనం ఈ వాక్యం ఎన్నోసార్లు మనం ధ్యానించాం, మనకేం కొత్త ఏం కాదు, మనం విన్నాం. కానీ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్కరైనా సరే వాక్యం ద్వారా పట్టబడాలి, వాక్యం ద్వారా మారు మనసు పొందాలి, వాక్యం ద్వారా వాళ్ళ జీవితాలు మారాలి అన్నదే ఈ యొక్క ఎన్జేజీ గాస్పల్ ముఖ్య ఉద్దేశం. స్తోత్రం. మనం చదువుకున్నటువంటి వాక్యంలో మనకు అర్థమవుతున్నది ఏంటి అని అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మనకి అర్థమవుతా ఉంది. మనం చదువుకున్న రోమా 5లో కూడా దేవుడు ఆయన ప్రేమను మన ఎడల వెల్లడి పరుస్తున్నాడు అని కూడా రాయబడింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే ఈ వాక్యంలో లోకము అని రాయబడింది. చాలా మంది లోకమును ప్రేమిస్తున్నాడు అని అనుకుంటారు, కానీ లోకం అంటే ఎవరో కాదు, మనమే. చెప్పండి, మనమే. ఒక కవి ఒక కవిత్వం రాశాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని అన్నారు. అయితే దేశమే మనుషులైతే లోకమంతా ఎవరు? మనమే, మనుషులమే. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఒక్కరిని కాదు, కొందరిని కాదు, తెల్లోళ్ళని కాదు, నల్లోళ్ళని కాదు. హల్లెలూయా. అందరినీ, లోకాన్నంతా కూడా దేవుడు ప్రేమించాడు. లోకములో ఉన్న ప్రతి మనిషిని దేవుడు ప్రేమించాడు. అయితే ప్రేమించి ఆయన ఏం చేశాడు అని అంటే, ఆయనకి ఒక్కగానొక్క కుమారుడైనటువంటి తన కుమారుణ్ణి మనకిచ్చేశాడు. బలియాగమగా సిలువకు అప్పగించేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే ప్రేమ. దేవుడు ప్రేమించాడు. ప్రేమించి ఆయన తన కుమారుణ్ణి మన కోసం అప్పగించాడు. చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం ఈ దినాల్లో, ప్రేమలు మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రేమలు ఎలాగున్నాయి? రకరకాల ప్రేమలుగా ఉన్నాయి. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒక వ్యక్తి అనగానే మనం ఎలా స్వీకరించాలి దాన్ని? సరిగ్గా దాన్ని మనం స్వీకరించలేం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, నేను పలానా ఇంటికి వెళ్ళా, భలే ప్రేమించారా వాళ్ళు నన్ను అని అంటున్నాడు. ఎట్లా ప్రేమించారా నిన్నంటే, నాకు ఇష్టమని చేపల పులుసు చేసి పెట్టారా, నాకు ఇష్టమని మాంసం వండి పెట్టారా. ఏంటి అది? ప్రేమ. హల్లెలూయా. అది ఒక ప్రేమ. అదే వాడికి మాంసం వండి పెట్టకపోతే, చేపల పులుసు వండి పెట్టకపోతే అది ప్రేమ కాదు. వాడు పోతే కుర్చీ చేయకపోతే ప్రేమ కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే ప్రేమించారంట. ఒక అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి ప్రపోజ్ చేస్తా ఉన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తానన్నాను అంటున్నాడు. యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు. కారణం ఏంటంటే వాడి చేతిలో ఏం లేదు. ఏదో ఒక గిఫ్ట్ ఇస్తే అప్పుడు ఆ ప్రేమని అతను వ్యక్తం చేస్తే ఆమె స్వీకరిస్తుంది. హల్లెలూయా. అలాగే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని చెప్తున్నాడు కదా. ప్రేమ మాటల్లో చూపించేది కాదు, అది చేతల్లో కనపరిచేది. చెప్పండి వినోడితే ఏంటి? చేతల్లో చూపించేది కాదు, మాటల్లో చూపించేది కాదు, అది చేతల్లో చూపించేది. స్తోత్రం. ఎట్లాగా అనంటే, ప్రేమ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ప్రేమించినటువంటి వారి కోసం మరణించడమే నిజమైన ప్రేమ. హల్లెలూయా. మరణిస్తున్నారా ఈరోజు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటున్నామే కానీ మరణం దాకా తీసుకెళ్తున్నామా? ఇంకా చెప్పాలంటే ప్రేమించినటువంటి వారినే చంపేసేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడు. హల్లెలూయా. నేను ప్రేమించా అని తిరిగి వెంటాడి చివరికి వారి మీద యాక్సిడెంట్ దాడి పోసో, కత్తి తీసుకొని పొడి చేసో, వాళ్ళని హాని చేసేటువంటి ప్రేమల్లో మనం ఉన్నాం ఇప్పుడు. స్తోత్రం. అటువంటి సమాజంలో మనం ఉన్నాం. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని ఆయన మాటతో చెప్పడం కాదు కానీ చేతల్లో చూపించాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. తనకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఆ మనుష్య కుమారుణ్ణి, ఆ దేవుని కుమారుణ్ణి ఆయన శిలువ యాగానికి అప్పగించేశాడంట. అది ఎవరి కోసమో కాదు, నీ కోసమో, నా కోసమో, సర్వ మానవాళి కోసమో. హల్లెలూయా. అయితే ఆ మరణం మనకి ఏం తీసుకొచ్చి పెట్టింది? దేవుడు ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు అనగా మనల్ని ప్రేమించాడు.
ప్రేమించినటువంటి ఆ దేవుడు తనకు ఒకగానొక కుమారుడిని అనుగ్రహించేశాడు, ఆ సిలువుకు అప్పగించేశాడు. ఆ సిలువుకు అప్పగించబడిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత, ఆ మరణం ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదాలు ఏంటి, ఈ సర్వ మానవాళికి కలిగినటువంటి ఆశీర్వాదాలు ఏంటి అనే విషయాలు ఒక 6 విషయాలు చెప్పి నేను ముగించేస్తా. స్తోత్రం, హల్లెలూయా. 6 విషయాలంటే నమ్ముతున్నారు, పెద్దగా ఏం లేదు, ఇంతకు ముందు ఏం లేదు. కాకపోతే టైం అయిపోయింది కాబట్టి మీ అందరి వైపు చూస్తా ఉన్నా. నేను అంత టైం తీసుకోను, త్వరగా చెప్పేస్తా. హల్లెలూయా. అయితే మన దేవుడు ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు. ప్రేమకు ప్రేమే కావాలి. హల్లెలూయా. ఈరోజు ఆయన నువ్వు ప్రేమించావు కాబట్టి ఈరోజు వచ్చి కూర్చొని ఉన్నావు. అదే ఆయన ద్వేషిస్తే ఇక్కడ వచ్చి కూర్చునేదానివి కాదు. పూర్వం నా జీవితం కూడా నేను చెప్పాలి. నా యేసు ప్రభు వారిని ఎంతగా ద్వేషించేవాడిని చాలాసార్లు పంచుకోవన్నా. ఈ నోటి మాటలతో దూషించా, అసహ్యమైనటువంటి పాటలు రాసి గాయపరిచా, బూతు పాటలు రాసి గాయపరిచా. ఆయన్ని క్రైస్తవ బిడ్డలు పోతా ఉంటే వాళ్ళని హేళన చేశా, యేసు ప్రభు గురించి బూతు మాటలు చెప్పి. స్తోత్ర. ఆ రోజు ద్వేషించా. ఇప్పుడు ఆయన నిజమైన ప్రేమ ఏంటో నాకు తెలిసిపోయింది. ఇప్పుడు ఆయన నేను ప్రేమిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమిస్తున్నా. ఇంతకు ముందు ద్వేషించేది, ఈరోజు ఆయన్ని ప్రేమించావు కాబట్టే నువ్వు వచ్చావు. ఈరోజు ఈ గ్రామం అంతా కూడా ఆయన్ని ప్రేమించాలి అని ఆయన ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. అయితే ఆయన ప్రేమించి తన కుమారుణ్ణి అనుగ్రహించాడు కదా. ఇప్పుడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువకు అప్పగించేశాడు కదా. తనకి ఒకగానొక్క కుమారుడైనటువంటి యేసు ప్రభువుని సిలువకు అప్పగించేశాడు కదా. ఆయన మరణము ద్వారా ఈ సర్వ మానవాళికి, మనుషులకి ఏ ఆశీర్వాదాలు వచ్చాయో ఒక 6 విషయాలు మనం తెలుసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. చదువుకుందాం. మొట్టమొదటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎఫెసీ పుస్తకము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన కుమారుని అప్పగించేశాడు మరణానికి. ఆ మరణము ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా కలిగే ఆశీర్వాదాల గురించి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. మొట్టమొదటిగా, మీరు మీ పాపముల వలన, అపరాధముల వలన చచ్చిన వారై ఉండగా యేసు క్రీస్తుతో కూడా దేవుడు మనల్ని బ్రతికించాడు అని తెలియపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన మరణం ఏం చేసింది అనంటే, పాపములో చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన మరణం బ్రతికించింది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. పాపములో చచ్చినటువంటి స్థితిలో ఉన్న మనల్ని, అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన మరణం ఏం చేసిందంటే బ్రతికించింది. స్తోత్ర. అందరము పాపములే, అందరము పాపము చేసినటువంటి వారమే, అందరూ కూడా పాపులే. హల్లెలూయా. నేను పరిశుద్ధుడను అని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలిగినటువంటి మనగాడు ఒక్కడు కూడా లేడు. స్తోత్ర. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యం క్లియర్ గా చెప్తా ఉంది. పాపము వలన వచ్చు జీతము మరణం అని చెబుతా ఉంది. అయితే ఈ భూమి మీద మానవులు ఎలాగున్నారంటే, పాపము చేస్తూ ఇది పెద్ద తప్పు కాదు అనేటువంటి జీవితాన్ని ఇంకా జీవిస్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అపరాధాలు చేస్తా ఉన్నారు, తప్పుల మీద తప్పులు చేస్తా ఉన్నారు, పాపం మీద పాపం పెరిగిపోతా ఉంది. అయినా నా దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. పాపులుగానే ఉండకూడదని, అపరాధం చేస్తున్నటువంటి స్థితిలోనే నువ్వు ఉండకూడదని, ఆ పాపపు స్థితిలో, చచ్చిన స్థితిలో నువ్వు ఉండకూడదని నా దేవుడు నిన్ను బ్రతికించడానికి ఆయన మరణించాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. పాపము వలన వచ్చే జీతం ఏంటంట? మరణం. మరణం మరణం చూడండి, లేటెస్ట్ గా ఇటీవల ఒక 70 సంవత్సరాల వ్యక్తి, ఆయన 13 ఏళ్ళ ఒక పాపని తీసుకెళ్లి తోట దగ్గర ఏదో పాపం చేశాడు. ఇంతకు ముందంటే అది ఆ పాపం పండి 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 తర్వాత దాని ప్రభావం చూపించేది. ఇప్పుడు వెంటనే నిన్న సాయంత్రం చేస్తే ఉదయానికల్లా అతను శవం అయిపోయి చెరువులో తేలాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపం, వ్యభిచారం అనబడుతున్నటువంటి పాపం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
వ్యభిచారం అని పడుతున్నటువంటి పాపం ఎప్పుడైనా సరే మరణమేది. భర్తకు తెలియకుండా భార్య పాపం చేస్తే ఖచ్చితంగా మరణానికి అప్పగించబడతాం. భార్యకి తెలియకుండా భర్త పాపం చేస్తే ఖచ్చితంగా మరణానికి అప్పగించబడతా ఉన్నారు. ఎన్ని కుటుంబాలు మన కళ్ళ ముందర కనపడటం లేదు, ఎంతమందిని మనం చూడట్లేదు, ఎన్ని న్యూస్లు మనం చదవటం లేదు. హల్లెలూయా. కాబట్టి ఆ పాపములో చచ్చినటువంటి స్థితిలో నువ్వు ఉండకూడదు. ఆ పాపంలో అపరాధముల చేత నువ్వు ఆ పాపముల చేత చచ్చిన స్థితిలో నువ్వు ఉండకూడదు అని నా దేవుడు ఆ సిలువ మాను మీద వేలాడాడు. నీ కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టాడు. స్తోత్రం. ఈరోజు ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరం పాపులమే. గతములో ఇప్పుడు ఎలాగున్నావో నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. నీ హృదయ స్థితికి తెలుసు, దేవునికి తెలుసు. స్తోత్రం. హల్లెలూయా. పాపులమే అండి. నా ఇల్లు ఇదే. ఎన్నో సంవత్సరాలు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఈ ఇంటి ముందర గుమ్మగూడు ఉండేవాళ్ళు ఎప్పుడు. ఎందుకంటే మా నాన్న తాగేసి వచ్చేవాడు. రోజు ఏదో ఒక గొడవ, ప్రతిరోజు గొడవలే. త్రాగుడు అనేటువంటి పాపంలో మునిగిపోయి ఉన్నాడు ఆయన. స్తోత్రం. ఈరోజు మానవుడు త్రాగుడు అనేటువంటి బానిసత్వపు బ్రతుకులో అలాగే చచ్చిన స్థితిలోనే ఉండిపోతా ఉన్నాడు. హల్లెలూయా. అది ఒక పెద్ద పాపం కాదులే, చిన్న పాపమేలే అని అనుకుంటా ఉన్నాడు. కానీ కాదు, నా దేవుడు చెప్తా ఉన్నాడు, పాపము వలన మరణం వస్తుంది. మొన్న ఇటీవల అనుకుంటా ఆ కర్నూలు అనబడుతున్న ప్రాంతంలో ఒక్క వ్యక్తి మద్యం తాగి, ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి బైక్ మీద వెళ్ళారు. ఏం జరిగింది? 19 మంది ప్రాణాలను పట్టను పెట్టుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కడి పాపము ఎంతమందిని చుట్టుకుంది? 19 మందిని. హల్లెలూయా. చిన్న పాపమే కదా అని అనుకోవచ్చేమో, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మొత్తం త్రాగుడి మీదనే ఆధారపడిపోయి ఉంది. వాడు త్రాగితే వాడు మైండ్ చెడిపోతుంది. ఆ సాతానుగాడు ఏం చేస్తా ఉన్నాడు? త్రాగిచ్చి వాడిని వ్యభిచారం మీదకి నడిపిస్తా ఉన్నాడు, దొంగతనం మీదకి నడిపిస్తా ఉన్నాడు, నరహత్య మీదకి నడిపిస్తా ఉన్నాడు. అదే వాడు తాగకుండా ఉంటే ఏ తప్పు చేయడు కదా. ఆ త్రాగుడు అనేటువంటి వ్యసనం వాళ్ళు లేకుండా ఉంటే ఏ తప్పు చేయడు కదా. ఇప్పుడు త్రాగడం దేనికి? ఆ మద్ది చెలించడం దేనికి? హల్లెలూయా. ఒక వ్యక్తిని చంపడానికైనా తెగించేటువంటి పరిస్థితిలో ఉన్నాడు త్రాగినటువంటి వ్యక్తి. వ్యభిచారానికి తన పాదాలు పరిగెడతా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అన్నిటికీ మూలం ఏంటంటే తాగుడు. స్తోత్రం. కాబట్టి పాపములో అపరాధముల చేత మనం చచ్చినటువంటి వారముగా ఉంటే నా దేవుడు ఏం చేశాడంటే క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహింపడు. ఈ రాత్రి ఈ సువార్త వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, గ్రామ ప్రజలారా, నా దేవుడు మాట్లాడుతున్న మాట ఒకటే. నువ్వు ఏ పాపములో నువ్వు కృంగిపోయి ఉన్నావో, ఈ పాపములో నుంచి నన్ను బయటకు తీసే వాళ్ళే లేరా? బయటికి లేవనెత్తే వాళ్ళే లేరా? చేయి పట్టి అందించే వాళ్ళే లేరా అని నువ్వు ఒకవేళ త్రాగి ఆ విధమైన వ్యసనాలతో, వ్యభిచారంతో, దొంగతనముతో, నరహత్య కలిగినటువంటి మనస్సుతో నువ్వు ఉంటే నా దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. ఆ పాపములోనే పడున్నటువంటి చచ్చిన స్థితిలో నుంచి నేను నిన్ను లేవనెత్తుతాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరణం తెచ్చిపెట్టిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనం ఇంకా పాపులుగా ఉండకూడదని, మనం ఇంకా అపరాధముల చేత చచ్చిన వారుగా ఉండకూడదని నా దేవుడు ఏం చేశాడంటే మనల్ని బ్రతికించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గుండెల మీద చేపెట్టి మనం చెప్పుకోవచ్చు, నా దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు. ఆమె చెప్పు. ఆమె చెప్పలేదంటే నువ్వు ఇంకా పరిశుద్ధపరచబడలేదని లెక్క, ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావని లెక్క. హల్లెలూయా. దేవుని నమ్మి, దేవుణ్ణి ఆరాధిస్తూ, పాటలు పాడుతూ దేవుణ్ణిలో ఉన్నాను అనుకుంటా కూడా ఇంకా పాపం చేస్తున్నటువంటి చాలా మంది ఉన్నారు. కానీ నా దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ అంత్యకాలమున దేవుడు ఈ రీతిగా సువార్త ద్వారా ఆయన, సేవకుల ద్వారా ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి వారుగా మనం ఉంటే ఆయన మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. ఆయన ప్రేమ మనల్ని బ్రతికించింది. స్తోత్రం.
ఇంకా ఒకవేళ చచ్చినటువంటి పరిస్థితిలో నువ్వు ఉంటే నా దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఇదే ఒకవేళ నీకు ఆఖరి అవకాశం అయి ఉండొచ్చు, ఇదే నీకు చివరి కాలింగ్ అయి ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చాలా విధాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయ స్థితి ఎవరికి తెలియదని నువ్వు కప్పిపుచ్చుకుంటా ఉండొచ్చేమో. నేను చేసే పాపము ఎవరికి తెలియదులే అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు చేసే ప్రతిదీ కూడా నా దేవుడు చూస్తూ ఉన్నాడు. మనుషులు మభ్య పెట్టచ్చు, కానీ దేవుని నువ్వు మభ్య పెట్టలేవు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ చచ్చిన స్థితిలో నేను ఉండకుండా వెంటనే యేసయ్య పాదాలు పట్టుకో ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపము వలన వచ్చు జీతము మరణం. వద్దు మనకి ఆ మరణం, వద్దు మనకి. హల్లెలూయా. మనము జీవము కలిగిన దేవునిని మనం ఆరాధిస్తా ఉన్నాం. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, తనకిష్టులైనటువంటి ప్రజల్ని, అలాగే విరుగునరిగిన హృదయం కలిగినటువంటి వారిని, ఆ పాపపు అంచుల్లో చిక్కుకోబడిపోయినటువంటి వారిని ఆయన ఏం చేస్తున్నాడంటే మరణపు అంచుల్లో నుంచి కూడా పైకి లేవనెత్తుతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి, యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని నువ్వు కలివిడి చూడు, కదిల్చి చూడు. ఎట్లా నమ్ముకున్నావు నీ దేవుణ్ణి అంటే, అమ్మా నేను ఘోరమైన పాపిని, ఆ పాపము ద్వారా నాకు ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. నా దేవుడు ఆ పాపంలో నుంచి నన్ను విడిపించాడు. భయంకరమైనటువంటి ఆ త్రాగుల్లో నుంచి విడిపించాడు. భయంకరమైనటువంటి ఆ వ్యభిచారపు మనస్సులో నుంచి నన్ను విడిపించాడు. హల్లెలూయా. కోకొల్లల సాక్ష్యాలు మనకి. ఈరోజు ఉత్తినే మనం నమ్ముకోలే యేసు ప్రభువుని, ఉత్తినే మనం యేసు ప్రభువుని ఆరాధిస్తోంలే. మనం ఎందుకు ఆరాధిస్తున్నాం, ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నామంటే మన పాపములు కడిగినటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఇంకా 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 ఆ పాపముల చేత, అపరాధముల చేత నువ్వు ఒకవేళ చచ్చిన స్థితిలో ఉంటే నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా దేవుని దగ్గరికి. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నేను ఏ పాపం చేయట్లేదు అని నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో, కొన్ని పాపాలు నీలో ఉన్నాయి. నువ్వు నోటితో పాపం చేస్తా ఉన్నావు. హల్లెలూయా. పెద్ద ప్రవక్త యెషయా ప్రవక్త, ఆ యెషయా ప్రవక్త ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యో నేను పాపిని, నా పెదవులు అపవిత్రమైపోయినాయి అని అన్నప్పుడు, అంత పెద్ద ప్రవక్త కదా, దేవుని దర్శనం చూస్తున్నటువంటి ప్రవక్త కదా, అయ్యో నా పెదాలు అపవిత్రమైపోయి ఉన్నాయి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక దూత మండుచున్నటువంటి ఆ యొక్క అగ్ని కొరువిని తీసుకొచ్చే ఆయన పెదవులను కాల్చింది. హల్లెలూయా. ఒకవేళ నేను పెద్ద పాపం చేయట్లేదని నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో, నీ పెదవులతో పాపం చేస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. బూతులైనను సరసోక్తులైనను అవి మీకు తగదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దొంగతనం చేసినటువంటి వారు, గ్రహారాధికులు, బూతులు మాట్లాడే వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా సరే పాపము పాపమే. ఆ పాపాన్ని ఈ రాత్రి నువ్వు ఆయన పాద సన్నిధిలో ఒప్పుకోగలిగితే, ఆయన పాదాలు గట్టిగా పట్టుకోగలిగితే, ఆ పాపములన్నిటినీ కూడా ఆయన పరిశుద్ధ రక్తము చేత కడుగుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమున హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1, ఆయన మరణము చేత వచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటి? మన పాపాలు, అపరాధాలు తప్పించబడ్డాయి, తీసివేయబడ్డాయి. స్తోత్రం. రెండవదిగా ఆయన మరణం ఏం చేసింది? ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ఆయన మరణం ఏమి చేస్తుంది అనేది మనం తెలుసుకున్నట్లయితే, గలతీ పుస్తకం 3వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు చదవండి త్వరగా. క్రీస్తు మన కోసము శాపమై, ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనల్ని విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉండెను. స్తోత్రం, హల్లెలూయా. ఫుట్ నోట్లో అక్కడ చూస్తే శాపగ్రహి అని రాయబడి ఉంటది. పాపమెరుగనటువంటి వాడు,
నోటి మాటల వలన కూడా ఆయనలో పాపము లేదు, చూపులో పాపము లేదు, ఆలోచనలో పాపము లేదు. వ్యభిచారిని సైతం అమ్మా అని పిలిచేటువంటి వ్యక్తి శాపగ్రస్తుడుగా సిలువ మీద, ఆ మ్రాను మీద మేకులతో కొట్టబడ్డాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వశక్తివంతుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపింపగలడు అని ఈ ప్రపంచానికే సవాల్ చేసినటువంటి వ్యక్తి. చాలా మంది గ్రహించారు, ఆయన్ని చూశారు, పరీక్షించారు. చూపులో ఏమైనా పాపం ఉందా, మాటలో ఏమైనా పాపం ఉందా, ఆలోచనలో ఏమైనా పాపం ఉందా, క్రియల్లో ఏమైనా పాపం ఉందా అని చూశారు. ఎక్కడ ఒక్క దాంట్లో కూడా యేసు ప్రభువుని పట్టుకోలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వ్యక్తి శాపగ్రస్తుడై ఆ సిలువ మాను మీద, ఆ 3 మేకుల మీద వేలాడడం జరిగిందంట. స్తోత్ర. ఎందుకు వేలాడాడు ఆయన? ఆ మేకులు ఎందుకు కొట్టబడ్డాయి? ఎందుకు శపితమైనటువంటి, ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ యొక్క సిలువ మ్రాను మీద ఆయన వేలాడాడంటే నీ శాపము తొలగించడానికి ఆయన వేలాడాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరు. ప్రైజ్ ది లార్డ్. శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్న నీ శాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన సిలువ మ్రాను మీద ఆయన వేలాడుతా ఉన్నాడు. హల్లెలూయా. ఏంటి శాపం? ఇది మనం ఆలోచన చేస్తే ఏంటి శాపం? ఒకటే, మన పితరులు చేసినటువంటి, నీ తల్లిదండ్రులు చేసినటువంటి ఆ పాపమే శాపమై బిడ్డల ఒడిలో పడిపోతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. నిజమండి. మనం చేసే భక్తి సరిగ్గా చేయకపోతే అది ఎవరి ఒడిలో పడుతుంది? ఆ శాపము అని అంటే బిడ్డల మీద పడుతుంది. నోవాహు మృతుడై అతను పడిపోవడం వల్ల 3 బిడ్డలు ఆశీర్వదించబడాల్సిన బిడ్డల్లో ఒక బిడ్డ శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చేసినటువంటి ఒక పెద్ద తప్పు వల్ల శాపం వచ్చి పడింది. నీ ఇంటిలో నుండే కత్తి బయలుదేరుతుందని దేవుడు శపించాడు. నిజమే. మనం దావీదు గురించి చాలా 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 విషయాలు తెలుసుకొని, దావీదు నా రోల్ మోడల్ అని మనం చాలాసార్లు చెప్పుకుంటాం. దావీదులాగా నేను ఆరాధించాలి అని మనం అంటూ ఉంటాం. హల్లెలూయా. కానీ దావీదు జీవితం ఎంత శపితమైన జీవితం అయిపోయిందో తెలుసా? దావీదు బిడ్డల జీవితాలు ఎంత శపితమైన జీవితాలు అయిపోయినాయి తెలుసా? ప్రైజ్ ది లార్డ్. సొంత చెల్లెలతోనే అన్న పాపం చేయాల్సి వచ్చింది, దానికి ఇంకొక అన్న చంపేయాల్సి వచ్చింది. సొంత కొడుకు చేతే దావీదు తరంబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో నుంచే కత్తి బయలుదేరుతుందని దేవుడు ముందుగానే శపించేశాడు. దావీదు చేసినటువంటి ఒక తప్పు. హల్లెలూయా. అయితే ధైర్యం తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఆ దావీదు గర్భవాసములో నుంచే ఈ రాత్రి మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వాక్య ఖడ్గముగా ఆయన పుట్టాడు. హల్లెలూయా. ఆ శాపముగానే ఉండకూడదు అని ఆయన ఏం చేశాడంటే, ఆ శపితమైన జీవితాన్ని ఆయన తొలగించేసి ఇప్పుడు ఆయన వాక్య ఖడ్గముగా, వాక్యధారిగా ఆయన ఏం చేస్తున్నాడు? భూమి మీద సంచరిస్తా ఉన్నాడు. ఆయన వాక్యము ఖడ్గము వంటిది. హల్లెలూయా. గుండెలను చీలుస్తుంది, శరీరాన్ని గాయపరుస్తుంది కాదు కానీ ఆత్మని అది ఏం చేస్తుంది? సరి చేస్తుంది. స్తోత్రం. ఆయన వాక్యం 2 అంచులు గల ఖడ్గము అని రాయబడింది. వాక్యం అంటే ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. ప్రైజ్ ది లార్డ్. నీ శాపాన్ని ఆయన భరించాడు సిలువ మాను మీద. ఇంతవరకు ఏ శాపం నీ నిలబడి చేస్తుంది? నీ తల్లిదండ్రులు చేసినటువంటి ఆ శాపం. తల్లిదండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే బిడ్డల పళ్ళు పులిపెక్కుతున్నాయంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క ఆకాను చేసినటువంటి తప్పు శాపంగా మారి తన బిడ్డల జీవితాన్ని కూడా నాశనం చేసింది. మొత్తం రాళ్ళ కుప్పే వాళ్ళ మీద. ఒక్క హామాన్ చేసినటువంటి తప్పు తన బిడ్డలు ఆ ఉరుకొయ్యల మీద వేలాడదీయబడ్డారు. శాపం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అబ్రహాము చేసినటువంటి ఆ తప్పు శాపంగా మారి ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతకాల్సి వచ్చింది. స్తోత్రం. వాక్యం వింటున్నటువంటి తల్లిదండ్రులారా, నా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీ భక్తి ఎలాగుంది? నేను సరిగ్గానే భక్తి చేస్తున్నాను అనుకుంటున్నావేమో. దేని భక్తి చేస్తున్నావు, దేని మొక్కుతున్నావు, దేని దగ్గరకు వెళుతున్నావు నీకు తెలుసు. కానీ నా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, అవన్నీ శాపగ్రస్తమైనవి.
ఆ శాపంని తీసుకొస్తాయి నీ జీవితానికి. కానీ నువ్వు ఆ శాపంలోనే ఉండకూడదని నా దేవుడు నిన్ను ప్రేమించి తనకొకగానొక కుమారుడిని ఆ సిలువ మాను మీద వేలాడేటట్టు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా మోహపు చూపులే నా తండ్రికి శాపమై మోమున ఉమ్మివేయబడినది. స్తోత్రం. చూడండి, శాపం శాపం శాపం. హల్లెలూయా. ఆ శాపం ద్వారా మన జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి, అలాగే మన బిడ్డల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కానీ దేవుడు మరొకసారి దర్శించి నిన్ను ప్రేమించి నీ కుటుంబాన్ని ప్రేమించి ఇంకా ఆ శాపాన్ని నువ్వు అనుభవించకూడదు అని ఆయన ఉద్దేశించి ఈ యొక్క సువార్త పరిచర్యను మీ ముందు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా శాపమైన జీవితంలో నువ్వు జీవిస్తా ఉన్నావు. నేను ఇంకా భక్తి చేస్తున్నాను, బాగున్నానులే అని అనుకుంటున్నావు. ఆ శపితమైన మార్గాల్లోనికే నువ్వు నడుస్తూ ఉన్నావు. శపితమైన జీవితాన్ని నువ్వు జీవిస్తా ఉన్నావు. ఆ శపితమైనటువంటి ఆ బంధకాల్లోనే నువ్వు ఉన్నావు. కానీ నా దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, నీ శాపం శాపముగా ఉండనివ్వను, ఆ శాపాన్ని నేను కొట్టివేసి నీకు విడుదలను అనుగ్రహించబోతా ఉన్నాను. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరుస్తాను. హల్లెలూయా. ఆయన మరణం ఏం తెచ్చిపెట్టిందంటే శాపము నుంచి నిన్ను విడిపించింది. స్తోత్రం, హల్లెలూయా. శాపం అండి, శాపం అది 1000 తరాలైనా సరే ఆశీర్వాదం అలాగే ఉంటది, శాపం అలాగే ఉంటది. మనకు శాపం వద్దు, నాకు శాపం కావాలన్న వారు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తన పైకి. ఒక్కరెత్తరు. నాకు ఆశీర్వాదం కావాలి అన్నవారే వస్తారు. స్తోత్రం. కాబట్టి మన భక్తి ఎలాగ ఉండాలి? ఆశీర్వాదకరంగానే ఉండాలి. నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. నీ బంధువులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ రక్త సంబంధికులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. శపితగ్రస్తమైనవి కూడా మనం చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రేమించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, శాపములో ఉన్నటువంటి నిన్ను అదే శాపంలో నేను ఉండడానికి నేను ఇష్టపడటం లేదు, కానీ ఆ శాపంలో నుంచి నేను బయటికి తీయబోతా ఉన్నాను అంటున్నాడు. ఇదే సువార్త. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 2 మొట్టమొదటిది ఏంటి? పాపములో అపరాధముల చేత చచ్చిన వారుగా ఉండగా ఆయన మరణం మనల్ని ఏం చేసింది? బ్రతికించింది. అంటే పాపాన్ని తొలగించింది. రెండవదిగా శాపము నుంచి విడిపించింది. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా మనం గమనిస్తే ఆయన మరణం మన జీవితంలో ఏం చేస్తా ఉంది? దేవుని ప్రేమ మన జీవితంలో ఏం చేస్తుందంటే, మూడవదిగా ఆయన వీపు మీద 39 కొరడా దెబ్బలు పడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది ఎక్కడ పడ్డాయ్యా కొరడా దెబ్బలు, యేసు ప్రభు గురించి రాయలేదే అని అంటారు. కానీ యూదుల చరిత్ర ప్రకారం ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని కొరడా దెబ్బలకు అప్పగిస్తారు. 40 దెబ్బలు సంపూర్తి కాకూడదు, 39 దెబ్బలు మాత్రమే కొట్టాలి. ఇదే క్రమాన్ని పాటిస్తా ఉన్నారు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు జీవితంలో మనం చూస్తే 39 కొరడా దెబ్బలు తిన్నాడంట ఆయన. ఎన్నిసార్లు? 5 సార్లు. హల్లెలూయా. 5 సార్లు ఆయన కొరడా దెబ్బలు అనుభవించాడు అని అక్కడ చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే, యూదుల ఆచారం ప్రకారం ఎవరైనా ఒక తప్పు చేస్తే 39 కొరడా దెబ్బలు కొడతారు. అయితే నా దేవుడు, స్తోత్రం, హల్లెలూయా, ఆ సిలువ మాడు మీద వేలాడడానికి ముందు ఆయన కూడా వీపు నాగలి పెట్టి దున్నితే ఏ విధంగా చారలబడతాయో ఆ విధంగా చారలబడ్డాయి. హల్లెలూయా. ఒక్క కొరడా దెబ్బలకే ఆ విధంగా అలాగవుతుందని అంటే, ఆ దినాల్లో రోమా సామ్రాజ్యంలో వాళ్ళ కొరడాకి చివర్లో ఏం కట్టుంటారు? ముళ్ళు కట్టుంటారు. అట్లా కొట్టి ఇట్లా లాగితే చర్మంతో కూడా ఊడొచ్చేస్తుంది. చలా అని ఒక దెబ్బ అలా తగగానే కండతో కూడా ఊడొచ్చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మరణం ఏం తీసుకొచ్చి పెట్టిందంటే, చదవండి యెషయా పుస్తకము 53వ అధ్యాయము 5వ వచనం చదవండి. మూడవదిగా ఆయన మరణం మన జీవితంలో ఇచ్చే ఆశీర్వాదం ఏంటో చదువుదాం. హల్లెలూయా. మన అతిక్రమములను బట్టి
అతడు గాయపరచబడెను, మన ఆ ఆ అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదే. చప్పట్లు కొట్టి బిగ్గరగా మహిమ పరుద్దాం దేవుణ్ణి. స్తోత్ర. ఆ సర్వోన్నతుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం మూడవదిగా ఏం తెచ్చిపెట్టింది ఆశీర్వాదం మనకంటే? స్వస్థత. హల్లెలూయా. అతడు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత మనకు కలుగుతా ఉందట. ప్రైజ్ ది లార్డ్. ఆయన గాయములలో నుంచి వచ్చేటువంటి ఆ రక్తము ద్వారా స్వస్థత కలుగుతా ఉంది. స్తోత్ర. రోజు వ్యాధులు మనకు వస్తూ ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్న వ్యాధులకి ఒక చిన్న మాత్రలు వేసుకుంటేనో లేకపోతే సినాయిలు పెట్టుకుంటేనో ఏదేదో చిన్న చిన్నవి చేసుకుంటే జరుగుతుంది. కానీ ఒక పెద్ద రోగం వచ్చిందంటే, ఒక మరణానికి సంబంధించినటువంటి రోగం వచ్చిందంటే ఖచ్చితంగా యేసు రక్తం అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ఎంతో మంది స్వస్థత దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు. మరణపు పడకల మీద హాస్పిటల్లో పడింది, ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నటువంటి వారిని నా దేవుడు ఎంతో మందిని బ్రతికించిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మరణం ఏం చేసిందంటే స్వస్థపరిచింది ఆయన గాయముల ద్వారా. హల్లెలూయా. ఈరోజు ఎలా ప్రేమిస్తున్నాడు దేవుడు నన్ను అని నువ్వు ఒకవేళ అనొచ్చు. నా దేవుడు ఎప్పటికప్పుడు ఆరోగ్యం ఇస్తా ఉన్నాడు. స్తోత్ర. కొంతమంది తుమ్ములు వచ్చి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, దగ్గి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. చాలా విధాలుగా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ నా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా, కాచిన రక్తము ద్వారా నిత్యము నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మరణం తెచ్చిపెట్టిన ఆశీర్వాదం ఏంటంటే స్వస్థత. పరిశుద్ధ గ్రంథములో ఎంతో మంది ఆయన దగ్గర నుంచి స్వస్థత పొందుకున్న వారు అయి ఉన్నారు. చివరికి ఆ సిలువ మాను మీద వేలాడుతున్న సమయంలో బల్లెం తీసుకొని వచ్చి వెంటనే ఆయన పొడిచినాడు. దొక్కలో ఒక సైనికుడు, ఒక కన్ను అతనికి కనపడదు. వెంటనే ఆ రక్తం, యేసు రక్తం ఆయన మీద పడగానే ఆయన కన్ను కనబడడం ప్రారంభించింది. స్తోత్ర. ఈరోజు ఆయన స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ ఆయన నువ్వు గాయపరిచి ఉండొచ్చు, ఆయన దూషించుండొచ్చు, ఆయన్ని హేళన చేసి ఉండొచ్చు, కానీ నా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్న దేవుడు కదా. ఆయన నువ్వు ఆశ్రయించగలిగితే నీకెంత రోగమైనా సరే నా దేవుడు తీసివేయడానికి సమర్థుడైనటువంటి దేవుడు. ఆయన చేతులే స్వస్థపరచునని దేవుని వాక్యం సెలవిస్తుంది. స్వస్థపరిచి యెహోవా రాఫాను నేనే అంటున్నటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయనే స్వస్థపరచుటకు సమర్థుడు. ఈ రాత్రి సువార్త ఒక్కటే ప్రియ దేవుని బిడ్డలారా, గ్రామస్తులారా, నీకు స్వస్థత లేక నువ్వు బాధపడుతూ కుమిలిపోతూ ఎక్కడికి వెళ్ళినా నాకు ఆరోగ్యం సరి కావటం లేదని నువ్వు ఒకవేళ కృంగిపోతా ఉంటే నా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు ఎక్కడెక్కడో తిరిగావు, ఎవరెవరినో చూసావు, ఎక్కడ హాస్పిటల్ ఉంటే మంచి హాస్పిటల్ అక్కడికి వెళితావు, ఎక్కడ మంచి డాక్టర్ ఉన్నాడంటే అక్కడికి వెళ్ళావు, ఎవరెవరో చెప్పింది నువ్వు చేసావు, అక్కడ తిరిగావు, ఏదేదో కట్టించుకున్నావు, తిరిగావు. అయితే ఒక్కసారి నా యొద్దకు రా, నేను నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమున గ్లోరీ హల్లెలూయా. ఆయన స్వస్థపరుచుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడై ఉన్నాడు. నీ దగ్గర డబ్బు ఉందనో, నీకు పెద్ద డాక్టర్లు తెలుసనో, ఏదేదో అని నువ్వు వెళ్ళొచ్చు, కానీ దేవునికి మించింది కాదది. హల్లెలూయా. నా దేవుడు సమస్తము చేయుటకు సమర్థుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. ఒక్కసారి ఆయనను ఆశ్రయించగలిగితే, ఒక్కసారి ఆయన పాదాలు నువ్వు పట్టుకోగలిగితే, స్తోత్రం. హల్లెలూయా. ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఎన్ని మాటలు చెప్పాం? 3 మాటలు. ఆయన మరణం మనకు తీసుకొచ్చే ఆశీర్వాదం ఏంటి? 2 శాపము నుండి విడిపిస్తుంది, 3 స్వస్థపరుస్తుంది. 4వదిగా మరొక మాట మనం విందాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని త్వరగా చెప్పండి, త్వరగా నేను ముగిచ్చేస్తా. ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని
మీ నిమిత్తము దరిద్రుడాయను. స్తోత్రం, హల్లెలూయా. నాలుగవదిగా దేవుడిచ్చేటువంటి ఆ మరణం ద్వారా ఆశీర్వాదం ఏంటంటే ఆయన దరిద్రుడయ్యాడంట. అదేంటి దరిద్రం అంటే? ఈ భూమి మీద మనం చూస్తా ఉన్నాం, ఇల్లు లేకపోతే దరిద్రుడు అంటారు, సరైన బట్టలు లేకపోతే దరిద్రుడు అంటారు, కూళ్ళు లేకపోతే దరిద్రుడు అంటారు. కానీ నా దేవుని దరిద్రుడని అక్కడ రాయబడింది ఏంటి అని అంటే ఆయనకు ఒక గ్లాసు మంచినీళ్ళు దొరకలేదంట. హల్లెలూయా. ఎవరినన్ను అడిగితే పాత బట్టలు అన్నా ఇస్తారు, ఒక ముద్ద అన్నం పెడతారు, ఏదో గూడు లేదంటే చిన్న పట్టిస్తారు, అరే కప్పుకోరా అని కూడా చెప్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే అక్కడ నా దేవుడు అనుభవించినటువంటి దరిద్రం ఏంటంటే గ్లాసు నీళ్లు దొరకలేదంట ఆయనకి. స్తోత్రం. గ్లాసు నీళ్ళు దొరకల. ఆ సిలువ మాను మీద ఆయన దాహం అంటా ఉంటే చేదు చెరకని అందించారంట. స్తోత్రం, హల్లెలూయా. నీ కొరకు ఆయన దరిద్రుడయ్యాడు. ఎందుకొరకు నా కొరకు దరిద్రుడు అయ్యావు ప్రభువా అని నువ్వు అడగగలిగితే నిన్ను ఐశ్వర్యవంతుణ్ణి చేయడానికే. చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరచు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుభవిస్తున్న దరిద్రం అలాగే ఉండకూడదని ఆ దరిద్రాన్ని ఆయన అనుభవించి నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుభవిస్తున్న ఐశ్వర్యం ఎవరిది? నీ చేతులు కష్టార్జితం ఉంది అనుకుంటున్నావా? నీ ఆలోచన అనుకుంటున్నావా? నీ ఉద్యోగం అనుకుంటున్నావా? నీ శక్తి సామర్థ్యాలు అనుకుంటున్నావా? కాదు కాదు కాదు, నా దేవుడు అనుగ్రహించినటువంటి కృప. హల్లెలూయా. అంత దరిద్రుడైపోయాడంట ఆయన. ఈరోజు ఆ దరిద్రాన్ని ఆయన పొందుకొని ఆయన మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. నీ దరిద్రాన్ని తీసివేసేటువంటి మరణం అది. హల్లెలూయా. నువ్వు ఆ దరిద్రంలోనే ఇంకా ఉండకూడదు అని నా దేవుడు ఆశపడతా ఉన్నాడు. చాలా మంది వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు దరిద్రాన్ని, లేనిపోని ఆశలతో వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు. వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ గతి ఏంటి అనేది తెలుసుకొని దానికి తగ్గట్లుగా వాళ్ళు బ్రతకకుండా అప్పుల మీద అప్పులు చేసుకుంటా దరిద్రులు అయిపోతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఈ అప్పుల వలన చాలా మరణాలు జరిగిపోతా ఉన్నాయి. అప్పుల వలన చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతా ఉన్నారు. ఇటీవల నేను ఒక సాక్షి విన్నా. ఇరకంపల్లి ప్రాంతంలో ప్రైజ్ ది లార్డ్ పాండ్లు వేస్తున్నారు చుట్టూ. ఆయన చేపలు కొంటాడంట. చేపలు కొని అమ్మి వారికి ఆ డబ్బులు ఇస్తాడు. ఆయన కొంచెం ఆదాయం తీసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకి చాలా పాండ్లు ఉన్నాయి, చాలా ఆస్తి ఉంది, కారులు ఉన్నాయి, మిద్దులు ఉన్నాయి, కొడుకున్నాడు, ఒకే ఒక కొడుకు. అయితే ఆయన అప్పులైపోయి ఏం చేశాడు? పురుగు మందు తెచ్చుకొని తాగేశాడంట. స్తోత్రం. అందరూ ఆయన చచ్చిపోతే నన్ను ఎక్కడ అడుగుతారని ఆ భార్య కూడా తీసుకొచ్చి తాగేసి చనిపోయింది. ఇప్పుడు ఒకగానొక బిడ్డ అనాథ అయిపోయాడు. ఆ డబ్బులన్నీ కూడా కోర్టు పాలు అయిపోయినాయి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఈరోజు అప్పుల బాధతో ఉరేసుకొని చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్తోత్ర. కానీ ఈ అనుభవంలో ఒకవేళ నువ్వు దరిద్రతను అనుభవిస్తా ఉంటే నా దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నటువంటి మాట, నిన్ను నేను ఐశ్వర్యవంతుడుగా చేయబోతా ఉన్నాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు అనేక మందికి అప్పిచ్చువానిగా ఉండు అని వాగ్దానం చేసినటువంటి దేవుడు. నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు అని వాగ్దానం చేసినటువంటి దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ దరిద్రాన్ని నేను తీసుకొని నా ఐశ్వర్యాన్ని నీకు ఇస్తా ఉన్నాను అంటున్నాడు. ఆయన ఎవరండి? ఐశ్వర్యవంతుడైన, వెండి నాది బంగారం నాది అన్నటువంటి గొప్ప దేవుడు కదా. హల్లెలూయా. వెండి నాది బంగారం నాది, ఆయనకేం తక్కువ? ఆయన రారాజు అయినటువంటి దేవుడు కదా. నీ కొరకు నీ దరిద్రాన్ని ఆయన పైన వేసుకుని సిలువ మీద వేలాడాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా దరిద్రతనే నువ్వు అనుభవిస్తా ఉంటే నా దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు ఈ రాత్రి. ప్రభువా, ఇంకా నేను ఈ దరిద్రతలో ఉన్నా, నేనేం చేసుకున్న తప్పు అయి ఉండొచ్చు, లేదా ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి శాపం వలన వచ్చినటువంటి దరిద్రమై ఉండొచ్చు. నా దరిద్రాన్ని నువ్వు తీసేయి ఆయన, నువ్వు ఆయన పాదాలు పట్టుకోగలిగితే ప్రైజ్ ది లార్డ్, నిన్ను ఐశ్వర్యవంతులుగా చేయబోతా ఉన్నాను నా దేవుడు. స్తోత్రం. చాలా మంది అనుకుంటా ఉన్నారు ఐశ్వర్యం అంటే చాలా మంది ఇంకా డబ్బు అని అంటూ ఉంటారు. ఐశ్వర్యం ఏంటంటే గొప్ప ఐశ్వర్యం, దేవుడిచ్చేటువంటి రక్షణ. చప్పట్లు కొట్టి ప్రభు నామమున. ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి నీవు నేను ధన్యులమి. కొన్ని కోట్లు ఉన్నటువంటి వారైనా సరే రక్షణ లేకపోతే వాళ్ళ దరిద్రులతో సమానమే. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి.
కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు విర్రవేగుతా ఉన్నా సరే వాళ్ళు దరిద్రులే. ఎందుకంటే దేవుడిచ్చిన రక్షణ వారికి లేదు. వారి ఆస్తి అంతా వారి అక్కడికి రాదంట అంత్య దినములు. స్తోత్రం. అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు నువ్వేమి తీసుకురాలేదు, ఏమి తీసుకొని పోలేవు. అలాంటప్పుడు ఎందుకు? ఆస్తిని చూసి చాలా మంది సంబరపడిపోయేవాళ్ళు, చాలా మంది ఆస్తిని చూసి విర్రవీగేవాడు చాలా మంది. స్తోత్ర. ఆస్తి కాదు కానీ నా దేవుడు మరొక ఆస్తి నీకు ఇస్తా ఉన్నాడు, రక్షణ. ప్రైజ్ ది లార్డ్. ధన్యుడివి, ధన్యురాలివి. నువ్వు కుమిలిపోతా ఉన్నావేమో, అప్పుల్లో ఉన్నానని, నేను దరిద్రత అనుభవిస్తున్నానని, చుట్టుపక్కల చాలా బాగున్నారు, నా బంధువులు బాగున్నారు, నా స్నేహితులు బాగున్నారు, నా రక్త సంబంధికులు బాగున్నారు, అందరూ బాగున్నారు, వారిలో నేను హీనంగా ఉన్నాను. నువ్వు ఒకవేళ బాధపడతా ఉండొచ్చు, ధైర్యం తెచ్చుకో. స్తోత్రం. గొప్ప ధనవంతుడివే నువ్వు, గొప్ప ధనవంతురాలువే, ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుని బిడ్డవు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. నీ దరిద్రాన్ని తొలగించడానికి ఆయన మరణించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని మాటలైనాయి? 4 మాటలైనాయి. మరొక 2 మాటలు. స్తోత్రం. మీరు త్వరగా ముగించేస్తా. చివరిగా ఆయన ఎందుకు మరణించాడు అనేది మనం తెలుసుకోవాలి. అదే యెషయా పుస్తకము 53వ అధ్యాయం 5వ వచనంలో చదవలేదు. సమాధానకరమైనటువంటి, సమానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను అని రాయబడి ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానము లేనటువంటి నీ జీవితంలో సమాధానం అనుగ్రహించుటకు ఆయన మరణించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లాగా అనంటే, తండ్రికి మనకి సమాధానం లేదు, మధ్యలో పాపం అనేటువంటి గోడ ఉండిపోయింది. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము చేసినటువంటి ఆ తప్పు ద్వారా దేవునికి మానవులకి మధ్య ఏం జరిగింది? పాపం అనేటువంటి గోడ ఏర్పడింది. ఇప్పుడు ఆ పాపం అనేటువంటి గోడను ఆయన బద్దలు చేసి సిలువలో ఆ మరణం ద్వారా దేవునితో సమాధాన పరిచేశాడు. చప్పట్లు కొట్టి ప్రభునామని ప్రైజ్ ది లార్డ్. ఆయన సమాధానాన్ని పరచడానికే ఆయన మరణం. స్తోత్రం. ఒకవేళ ఇప్పుడు దాకా నీకు సమాధానం లేకుండా ఉన్నావేమో, నీ మనసుతో నీకు సమాధానం లేదు, నీ కుటుంబంలో నీకు సమాధానం లేదు, నీ సంఘములో నీకు సమాధానం లేదు, నీ భర్తతో నీకు సమాధానం లేదు, నీ భార్యతో నీకు సమాధానం లేక నువ్వు బాధపడుతూ ఉంటే, నా దేవుడు సమాధానకర్తగా నిన్ను పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం లేకపోతే ఎంత ఉన్నా వేస్ట్ అనండి. కష్టపడి నువ్వు పని చేసుకొని ఇంటికి వస్తావు, ఇంట్లో భార్యతో సమాధానం లేకపోతే, ఎడమొహం పడమొహం అయితే, తెచ్చుకున్నటువంటి ఆహారం కూడా తినలేని పరిస్థితి అయితే, స్తోత్రం. హల్లెలూయా. సమాధానం లేక కృంగిపోతున్న కుటుంబాలు కోకొలలు. నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే సమాధానమునకు కర్త అయినటువంటి దేవుడు. హల్లెలూయా. ఏ సమాధానం లేక అసమాధానంతోనే నీ గుండె బాధపడుతూ ఉందో, నా దేవుడు చెప్తున్న మాట, ధైర్యం తెచ్చుకో, నేను నిన్ను సమాధానంతో నింపబోతా ఉన్నాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తా, సమయం అయిపోయింది కాబట్టి. చాలా మంది నన్ను గుర్రుగా చూస్తూ ఉంటారు, కానీ నేను కళ్ళు మూసుకొని చెప్తున్నాను కాబట్టి నాకు ఏం కనపడదు. హల్లెలూయా. భోజనం ఉంది, తినేసి వెళ్ళిపోదు, ఏమనుకోవద్దు. చివరి దినాల్లో దేవుని మాటలు మనం ఎంత వింటే అంత మంచిది. ప్రైజ్ ది లార్డ్. నేనేం నమ్మించట్లే, కథలు చెప్పట్లే, నాకు అవి చేత రాదు, ఎందుకు నా నడిపింపది కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాసేపు అన్న మిమ్మల్ని నవ్విస్తూ ఉంటే మీ ముఖాలు కలలాడుతూ ఉంటాయి. అదిగో ఆయనే అట్లున్నాడు. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. ఆయన మరణం తీసుకొచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదవండి త్వరగా. నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళు, కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో అనిను. స్తోత్రం. హల్లెలూయా. చివరిగా 6వదిగా ఆయన మనకిచ్చే ఆశీర్వాదం ఏంటంటే, ఆ మరణము ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారికి తల వాల్చుకోవడానికి కూడా స్థలం లేదంట. దీని ద్వారా మనకి ఏం అర్థమవుతుంది అని అంటే, నీ కొరకు నిలువ నీడ కూడా లేనటువంటి దేవుడుగా నా దేవుడు మార్చబడ్డాడు.
ఎందుకు ఆ విధంగా మార్చబడ్డాడు అనంటే నీకు నివాసము కలుగు చేయడానికి. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నీకు నివాసాన్ని కల్పించడానికి ఆయన ఏం చేశాడంటే ఆయనకి నివాసం లేకుండా పోయింది. ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొరియలు ఉన్నాయంట, మనిషి కుమారుడు తల వాల్చుకోవడానికి కూడా స్థలం లేదు అని వాక్యం సెలవిస్తా ఉంది. ఏంటి నాకు నివాసము అనంటే ఇప్పుడున్న నివాసం అంతా కూడా వ్యర్థమే. మన గురిసాయి కదా వర్షాలు, అట్లాంటి వర్షాలు బాగా బోరున ఇంకొక 4-5 రోజులు కానీ కొట్టుంటే ఎక్కడిల్లు అక్కడ కూలిపోయి ఉండేటివి. రూపురేఖలు కూడా ఉండవు, నివాసాలు కూడా ఉండవు. నాకు 4 అంతస్తులు ఉంది, 3 అంతస్తులు ఉంది, 10 అంతస్తులు ఉన్నాయి, నాకు అది ఇది నువ్వు అనుకో ఉండొచ్చు. అన్ని కూలిపోతాయి, పేక మేడలు. హల్లెలూయా. ఒక్కసారి ఆయన అడుగు కింద పెట్టాడంటే భూమి మీద భూకంపం వచ్చేస్తుందట. ఆ భూకంపానికి ఎన్ని ఇల్లు కూలిపోతాయో, నివాసాలు ఉండవు. కానీ ఇది కాదు మన శాశ్వతమైన నివాసము. మనకు ఒక నివాసం ఉంది, అదే పరలోక రాజ్యము. స్తోత్రం. ఆ పరలోక రాజ్యములో నిన్ను చేర్చడానికి ఈ భూమి మీద ఆయనకి నివాసం లేకుండా పోయిందంట. స్తోత్రం. ఓ మనుష్యుడా, ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నది ఒకటే, ఈ భూలోక నివాసమే శాశ్వతం. నువ్వు బ్రతుకుతా ఉండొచ్చు, ఇది కాదు. మనకు ఒక పరలోక రాజ్యం ఉన్నది. ఆ పరలోక రాజ్యానికి నిశ్చయముగా మనం చేర్చబడాలి. చేరకపోతే పరిస్థితి ఏంటి? నరకం, నిత్య నరకం. హల్లెలూయా. అక్కడ పురుగు ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. హల్లెలూయా. చాలా మంది ఈ గ్రహింపు లేక, ఈ ఆలోచన లేక, ఇదే స్థిరం. ఎవరిన్ని మాటలు చెప్పినా, దేవుని గురించి చెప్పినా, ఓ మానవుడా నీ బ్రతుకు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, దేవుని వైపు తిరుగు అని చెప్పినా సరే, నువ్వు ఇన్ని చెప్పినా ఇది చాలేవయా, ఇదే మాకు శాశ్వతం అని అనుకుని అదే మనసుతో వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ పరలోక రాజ్యం ఒకటి ఉంది, ఆ నిత్య రాజ్యం ఒకటి ఉంది, ఆ మహిమ గల పట్టణం ఒకటి ఉంది, మన కొరకు కట్టబడుతుంది అని తెలుసుకొని వచ్చేవాళ్ళు ఎంతమంది? నా దేవుడు ప్రేమతో నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నటువంటి మాట. స్తోత్ర. నువ్వు నశించిపోవట ఆయనకి ఇష్టము లేక ఆయనకి ఒకగానొక్క కుమారుడైనటువంటి వాణ్ణి ఆ యొక్క సిలువలో బలిగా అర్పించేశాడు. ప్రైజ్ ది లార్డ్. నశించిపోతున్నటువంటి ఆత్మలను వెతికి రక్షించుటకు ఆయన సమర్థుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎలాగనే నువ్వు నాకు ఇదే శాశ్వతం అలాగే ఉండిపోతే విడవబడేటువంటి అవకాశం చాలా ఉంది. కాబట్టి పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యంలోకి రావాలంటే నువ్వు మారు మనసు పొందాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ బుద్ధి మార్చుకోవాలి, నీ వ్యసనాలు విడిచిపెట్టేయాలి. హల్లెలూయా. నువ్వు పవిత్రపరచబడాలి, అప్పుడే ఆ నిత్య రాజ్యంలో నువ్వు ఉంటావు. ఇంత పిచ్చి పెట్టా, మేము ఇంత భక్తి చేస్తున్నాం. హల్లెలూయా. దూషించబడి, కొట్టబడి, హేళన చేయబడుతూ, వెలివేయబడుతూ ఇన్ని బాధలు అనుభవిస్తా క్రైస్తవుడు ఎందుకు బ్రతుకుతున్నాడంటే ఆ నిత్య రాజ్యము కోసమే. హల్లెలూయా. అది గ్రహించాం కాబట్టే ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, శోధనలు వచ్చినా నిలబడుతున్నాం. మనకు కావాల్సింది ఆ పరలోక రాజ్యమే. ఆ పరలోక రాజ్యం నీకు కూడా ఇస్తానంటున్నాడు దేవుడు. అయితే నువ్వు మారు మనసు పొందగలవా? నీ పాపాన్ని విడిచిపెట్టగలవా? నీ శాపాన్ని తొలగించేటువంటి ఆ దేవుని దగ్గరికి రాగలవా? నిన్ను స్వస్థపరిచే దేవుని ఆ గాయాల్లో నీకు రాగలవా? స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమించి ఏం చేసావయ్య అంటే ఆయనకు ఒకగానొక కుమారుణ్ణి బలిగా అర్పించేశాడు. బలి అవ్వడం వలన, ఆ మరణం వలన, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం వలన ఇన్ని ఆశీర్వాదాలు మనకు వచ్చాయి. ఎన్ని ఆశీర్వాదాలు? 6 ఆశీర్వాదాలు. వద్దా? కావాలి మీకు అయ్యి? కావాలంటే మనం ఏం చేయాలి? స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టు మనం వినాలి కదా. ఇంకా నువ్వు పాపంలో ఉంటే ఎట్టమ్మా? స్తోత్రం. ఇంకా పాపపు మాటలే మాట్లాడితే ఎట్లా? పాపపు చూపులే చూస్తే ఎట్లా? ఆ పాపం దగ్గరికి నీ పాదాలు పరిగెత్తితే ఎట్లా? చూచుచున్న దేవుడు ఆయన. స్తోత్రం. ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదు. ఒకవేళ ఈ వాక్యం నాకు కాదని నువ్వు అనుకో ఉండొచ్చు. ఏదో ఒక విషయంలో నువ్వు పాపం చేస్తా ఉన్నావు. గ్రహించి నువ్వు పాదాలు పట్టుకోగలిగితే నా దేవుడు నిన్ను నీ పాపములను కడుగుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేన్ పైకి లేన్. దయచేసి అందరూ కూడా
ఆకాశం వైపు చేతులెత్తండి. ఇప్పుడు దాకా ప్రభు నీతో మాట్లాడాడు, నువ్వు ఆయనతో మాట్లాడు. లోకం అంటే ఎవరో కాదు, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే ఆకాశము కాదు, లోకం అంటే భూమి కాదు, లోకం అంటే చెట్టు కాదు, పుట్ట కాదు. లోకం అంటే నువ్వు నేనే, మనుషులే. నిన్ను ప్రేమించిన దేవుడు తన కుమారుని పంపించి, ఒక్కగానొక్క కుమారుని పంపించి ఆయనకి ఆ మరణానికి అప్పగించి ఆ మరణం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించాడు. అయితే ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటున్నావా? నాకు ఆశీర్వాదాలు కావాలి అని నువ్వు అనుకుంటున్నావా? నా దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇంకా పాపంలో ఉన్నావా? శాపం నిన్ను ఆవరించి అలాగే ఉందా? నువ్వేం చేస్తున్నా కూడా ఆ శాపంతోనే నీ జీవితం కొనసాగించబడుతుందా? దరిద్రం అనుభవిస్తున్నావా? అనారోగ్యంతోనే ఉన్నావా? నా దేవుడు నిన్ను ప్రేమతో ప్రేమించి మాట్లాడుతున్నటువంటి మాటలకు నువ్వు అప్పగించుకో. వచ్చేస్తున్నాను ప్రభు, ఆ పాపంలో నుంచి బయటకు వచ్చేస్తున్నాను, అపరాధంలో నుంచి నేను బయటకు వచ్చేస్తున్నాను, నాకు వద్దు ప్రభు, అసహించుకో. పట్టుకో, పాదాలు పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో, ఏడు. ఉన్నా నువ్వు మోకరించి, నా ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు, నీ కల్వారి రక్తముతో నన్ను కడుగయ్యా అని నువ్వు ఒక్క మాట అడగగలిగితే నా దేవుడు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడుగా ఉన్నాడు. శాపం అనుభవిస్తున్నావా? శాపంలోని నీ జీవితాన్ని కొనసాగించుకుంటా ఉన్నావా? అది శపితమైన మార్గం అని తెలుసు కూడా ఇంకా శాపంలోనే ఉన్నావా? జాగ్రత్త. నువ్వు చేసేటువంటి భక్తి నీ బిడ్డలకి శాపం తీసుకొచ్చి పెడతావు. కానీ నా మంచి దేవుడు ఆ శాపంలో నువ్వు ఉండకూడదని ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నీ కోసమే నీ శాపాన్ని ఆయన అనుభవిస్తూ ఆ సిలువ మ్రాను మీద 3 మేకుల మీద వేలాడుతా ఉన్నాడు. అది నీ శాపమే కదా. నీ నోటి మాటల వలన వచ్చినటువంటి శాపం, నువ్వు చూసిన చూపు, నువ్వు చేసిన భక్తి. అనారోగ్యంతో బాధపడుతున్నావా? స్వస్థపరిచేవారే లేరు, దిక్కులేరని వేదన పడుతున్నావా? స్వస్థపరచు దేవుని వైపు తిరుగు. హాస్పిటల్ వైపు కాదు, మందుల వైపు కాదు, రక్తము కార్చినటువంటి స్వస్థపరిచేటువంటి ఆ దేవుని వైపు నువ్వు చూడు. ఆయన నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నావు. ఏ అనారోగ్యంతో ఉన్నావు, ఏ బాధ అనుభవిస్తా ఉన్నావు, అయ్యో ఈ రోగం నాలో కుదుట పడటం లేదో నువ్వు ఏడుస్తా ఉన్నావు. నా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తా ఉన్నాడు. ప్రభువా స్వస్థపరచు, అయ్యా స్వస్థపరచని నువ్వు అడగగలిగితే ఆయన స్వస్థపరిచే దేవుడు. నోరు తెరిచి మాట్లాడు. ఇంతవరకు ప్రేమించి మాట్లాడాడు కదా నిన్ను. నువ్వు మాట్లాడు దేవునితో. నువ్వు ఒక తీర్మానానికి రా, ఒక నిబంధన చేయి. వస్తున్నానయ్యా. ఇంతవరకు ఎక్కడెక్కడో తిరిగా, ఎవరెవరినో ఆరాధించా, ఎవరెవరినో పూజించా, ఎవరెవరినో మొక్కా, ఎక్కడెక్కడో సాగిల పడ్డా, ఏదేదో కట్టుకున్నా. వద్దయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. మనిషి కొరకు ప్రాణం పెట్టగలిగింది ఆ దేవుడే. నీ తల్లి నీ కొరకు ప్రాణం పెట్టలా, నీ తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టలా, నీ బిడ్డలు నీ కొరకు ప్రాణం పెట్టలా, నీ బంధువులు నీ స్నేహితులు ప్రాణం పెట్టి ఎంతగా ప్రేమించలా. నా దేవుడు ఎంతగా ప్రేమించాడంటే ఆయన ప్రాణాన్ని అర్పించేశాడు. హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒక్క మాట తీర్మానం తీసుకొని స్థలంలో నడిచిపోయింది. కావాలి ప్రభువా, నువ్వు లేకుండా నేను ఎంత బ్రతికినా వ్యర్థమే, నేను ఎంత సంపాదించుకున్నా వ్యర్థమే, ఎక్కడ తిరిగినా వ్యర్థమే. ప్రభువా నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. నన్ను బాగు చేయయ్యా, నన్ను కట్టయ్యా, నా జీవితాన్ని బాగు చేయయ్యా. ఒక్క మాట ఆయన అడిగేదే కదా. ఒక్క మాట నువ్వు ఆయన అడుగుతావని, ఆయన వైపు తిరుగుతావని ఆశతోనే కదా ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ సిలువలో 2 చేతులు చాచి అలాగే, నా కుమారుడా, నా కుమార్తె, తిరిగిరా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నేను నిన్ను బాగు చేస్తా. అందరూ నిన్ను అసహించుకోవచ్చు, అందరూ నిన్ను దూరం పెట్టచ్చు, దేనికి పనికిరాను అని అనొచ్చు. కానీ నా దేవుడు అలా అనే దేవుడు కాదు. ఎంత ఘోర పాపివైనా, ఎన్ని అపరాధాలు చేసినా ఆయన నీ కోసం అలాగే చేతులు చాచున్నాడు. వచ్చేస్తావు ఆయన కవుల్లోనికి, వస్తావా ఆయన ప్రేమ దగ్గరికి. ప్రేమకు ప్రేమే కావాలి,
ప్రేమకు ప్రేమే కావాలి. నువ్వేది ఇచ్చినా అది వ్యర్థమే, కానీ అన్నీ ఆయన ఇచ్చింది. ప్రేమిస్తున్న దేవుడు, నా బిడ్డలు, ఈ మనుష్యులు, మానవులు నన్ను ప్రేమించాలి, నన్ను తెలుసుకొని నా దగ్గరకు తిరిగి రావాలి అని ఆశపడతా ఉన్నాడు. వస్తావా? వస్తావా? అయ్యా క్షమించయ్యా, నేను తెలుసుకొని కూడా, నీలో ఉండి కూడా మాటల ద్వారా పాపం చేస్తున్నా. నీకు ఇష్టం లేని కార్యాలు కదయ్యా విడిచిపెట్టేస్తున్నానయ్యా. హల్లెలూయా. తీసే నాయనా, తీసే 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 పాపములన్నీ తీసి నాయనా, కడుగుము నాయన తండ్రి, నీ పరిశుద్ధ రక్తాన్ని కుమ్మరించయ్యా. ఈ గ్రామం మీద కుమ్మరించినయ్యా, ఈ గ్రామ ప్రజల మీద కుమ్మరించయ్యా. ఇంకా శాపముతో కొట్టబడి ఉన్నారు నాయన, ఆకర్షించయ్యా, పరిశుద్ధపరిచయ్యా. వాళ్ళ దోషములు క్షమించయ్యా, అపరాధములు క్షమించయ్యా, పాపములు క్షమించయ్యా. అనేక మంది రోగంతో ఉన్నారయ్యా, స్వస్థపరిచే దేవుడు నువ్వని తెలుసుకోక ఎక్కడెక్కడో తిరుగుతున్నారయ్యా, నన్ను ఆకర్షించయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి స్తోత్రం, 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 స్తోత్రం. అందరం స్తుతించిన ఒక్క నిమిషం, మనసారా స్తుతించిన ఒక్క నిమిషం అందరం కూడా. రేపటి దినము ఈ విధముగా మనము కలుసుకోలేకపోవచ్చు, కానీ ఈ దినము దేవుడు మనలందరినీ కూడా సజీవుల రెక్కలో మనలను ఉంచున్నాడు. ప్రేమే దేవుని బిడ్డలారా, ప్రభు వైపు చూస్తూ ఒక మంచి తీర్మానం తీసుకొని ఇక్కడి నుంచి మనం వెళ్దాం. అందరం కూడా మీ స్వరాలు ఒక్కసారి వినిపించండి. మీ స్వరాలు ఒక్కసారి వినిపించు. నీ స్వరం ఒక్కసారి ప్రభుకు వినిపించు బిడ్డా. యెషయా పెదవులను తాకిన అగ్ని నీ పెదవులను కూడా తాకబోతుంది. ఈ సమయంలో నువ్వు దేవునికి మొరపెట్టినట్లయితే, ఒప్పుకున్నట్లయితే, మంచి తీర్మానం తీసుకున్నట్లయితే, అందరూ కూడా ఒక్క నిమిషం మొరపెట్టిన ఒక్క నిమిషం మొరపెడతాం. ఒక మంచి తీర్మానంతో ఇక్కడి నుంచి మనం వెళ్తాం. యేసయ్యా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం. నోటి మీదకి అగ్ని దిగివచ్చును గాక, నోటి మీదకి అగ్ని దిగివచ్చును గాక, నోటి మీదకి అగ్ని దిగివచ్చును గాక. ఒట్టుకొచ్చిన ప్రతి నోటి మీదకి అగ్ని దిగివచ్చును గాక, అగ్ని దిగివచ్చును గాక. కాల్చబడును గాక, కాల్చబడును గాక, పెదవులు కాల్చబడును గాక, కాల్చబడును గాక. తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం, దేవా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం, ప్రభువా మీకు స్తోత్రం, గొప్ప దేవా స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. ఒక మంచి తీర్మానంతో ఇక్కడి నుంచి మనం వెళ్దాం. అందరము కూడా ఒక మంచి తీర్మానం తీసుకొని చుంటాం. ప్రార్థన చేస్తాం. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మంచి దేవా, గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మంచి సమయములో మంచి వాతావరణమును మీరు మాకు దయచేసినందుకు అయ్యా, నీ బిడ్డలు కుటుంబ సభ్యులు నాయన ఎంతో ప్రయాసపడి భారముతో ఈ యొక్క సువార్త కూడికి నిమిత్తమై ఎదురు చూచిన విధముగా, ఊహించని విధముగా మీరు జరిగించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఎంతమంది అయితే నాయన ఒక మంచి తీర్మానముతో ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు, ఈ 6 ఆశీర్వాదాలు ఆ కుటుంబములు నిశ్చయముగా పొందునుగాక. ఇక్కడున్న ప్రతి కుటుంబము ఈ ఆశీర్వాదములు పొందునుగాక. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవా, మంచి దేవా, సరిచేయబడుతూ ప్రతిదినము నీ వాక్యము చేత, నీ వాక్యం అనే త్రోవల గుండా నడిపించుటకు కృప చూపి సహాయము చేయమని వచ్చిన ప్రతి కుటుంబాన్ని నాయన మీరు దీవెనకరముగా మార్చండి. మీకు స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వాదములతో నింపండి. మీకు స్తోత్రం.
ప్రతి కుటుంబంలో అనేక మేలు చేత తృప్తి పరచండి. మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ విన్న మాటల ప్రకారముగా ప్రతి బిడ్డలు నడుచుకొని మీ రాకడకు ఆయుధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన బిడ్డలకును కుటుంబాలకును, చక్కటి రిథమ్ ప్యాడ్ చేసిన బిడ్డలకును, ముఖ్యముగా ఈ యొక్క సువార్త కూడికిని ఏర్పరచుకున్న కుటుంబస్తులకును ఆయన కృప, ఆయన దీవెనలు, సమాధానములు నిత్యము తన బిడ్డల వెంట ఆయన పంపునుగాక. సంతోషంగా ఒకసారి చెట్టుగా సంతోషంగా చెప్పలు పడతారా? ఇది మాకు ఆశీర్వాదంగా ఉన్నది. యేసయ్యకి మహిమ కలుగును గాక.